Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 5th of June 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అవర్ ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ఎయిమింగ్ ఫర్ అన్ ఎరా ఆఫ్ బయో హ్యాపీనెస్ ఇన్ ఇండియా. ఈ ఆర్టికల్లో మనకు ఇండియా యొక్క బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంది అండ్ మన న్యాచురల్ రిసోర్సెస్ ని మనం సస్టైనబుల్ గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇటువంటి డిస్కషన్స్ అన్ని ఉంటాయి ఆర్టికల్లో. దెన్ హ్యాస్ ద ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ఇన్ ఇండియా ఎక్సాసర్బేటెడ్. ఈ ఆర్టికల్లో మనకు ప్రస్తుతం ఉన్న ఈ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ అనేది ఏదైతే ఉందో దీనికి గల కారణాలు ఏమున్నాయి, దాన్ని మనం ఏ విధంగా డీల్ చేయొచ్చు, ఎస్పెషలీ ఇండియాలో మనకు ఏ విధంగా ఈ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ అనేది ఉంది, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు మన వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, దట్ ఈస్ June 5th. సో దీనికి సంబంధించి మనకు అందుకే చాలా వరకు ఎన్వైరన్మెంట్ కి సంబంధించి కొన్ని ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ రోజు న్యూస్ పేపర్ లో. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఎంపవరింగ్ విమెన్ అండ్ గ్రీన్ బిజినెస్. ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీనిలో ఏంటంటే మనకు విమెన్ లెడ్ గ్రీన్ బిజినెసెస్ ద్వారా మనం ఏ విధంగా ఒక ఇంక్లూసివ్ ఎకానమీని సాధించవచ్చు, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ ద సీడ్స్ ఆఫ్ సస్టైనబిలిటీ ఫర్ ఇండియాస్ టెక్స్టైల్ లీడర్షిప్. ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. సో ఇండియా మనకు 6th లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ గా ఉంది, బట్ ఇండియా ఇస్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. సో వీటికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ ఇస్ గ్లోబల్ వార్మింగ్ బికమింగ్ అ డిస్ట్రాక్షన్. ఈ ఆర్టికల్ కూడా మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీనిలో ఏంటంటే మనకు ప్రస్తుతం మన కంట్రీస్ అన్నిటి యొక్క ఫోకస్ ఏముందంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం వీ హ్యావ్ టు లిమిట్ ద టెంపరేచర్ రైజ్ టు 1.5 degrees ఆర్ 2 degrees Celsius. సో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ప్రస్తుతం మనకి ఏవైతే న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయో లైక్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్, డ్రాట్ కండిషన్స్, ఇటువంటి వాటిపైన మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ద ప్రెసెంట్ కెటాస్ట్రఫీస్, హౌ టు డీల్ విత్ దాట్ ఎట్సెట్రా. దెన్ ఎక్స్పోజోమిక్స్ ఫర్ బెటర్ ఎన్వైరన్మెంటల్ హెల్త్. సో ఇటువంటి టర్మ్స్ మనకి న్యూస్ లో ఉన్నప్పుడు ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పోజోమిక్స్ అనే టర్మ్ కి మీనింగ్ ఏంటి, దీని యొక్క డెఫినేషన్ ఏముంది, సో మనకి ఎటువంటి ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ ఆర్టికల్లో భాగంగా. దెన్ చైనీస్ సైంటిస్ట్ హెల్ప్ ఫర్ స్మగ్లింగ్ ఫంగస్ ఇంటూ యుఎస్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే రీసెంట్ గా ఇద్దరు చైనీస్ సైంటిస్ట్ యుఎస్ లోకి ఒక టాక్సిక్ అగ్రో ఫంగస్ ని స్మగుల్ చేసినందుకు ఆ చార్జెస్ పైన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ పొటెన్షియల్ అగ్రో టెర్రరిజం ఏజెంట్. సో ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ఇండియా సెట్ టు అజ్యూమ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ఐఐఏఎస్, అ గ్లోబల్ ఫెడరేషన్. సో ఐఐఏఎస్ అంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. సో 2025 to 2028 టర్మ్ కి గాను ఇండియాకి ఈ ప్రెసిడెన్సీ అనేది లభించింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ వెస్ట్ ఏషియా క్రైసిస్ కుడ్ డిలే ఐఎంఈసి సేస్ ఎంఈఏ అఫీషియల్. ఇది మనకు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కి సంబంధించిన ఆర్టికల్. దెన్ నెక్స్ట్ సెన్సస్ టు కన్క్లూడ్ బై మార్చ్ 2027 సేస్ గవర్నమెంట్. సో మనకు మార్చ్ 2027 వరకు నెక్స్ట్ సెన్సస్ అనేది కన్క్లూడ్ అవుతుంది. అండ్ మనం చూసినట్టయితే మన లాస్ట్ సెన్సస్ డేటా ఇస్ ఆఫ్ 2011. సో ఎప్పుడు లేని విధంగా మనకు 16 years గ్యాప్ అయితే ఉండింది లాస్ట్ సెన్సస్ అండ్ ఈ అప్కమింగ్ సెన్సస్ మధ్య. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అండ్ మన లాస్ట్ ఆర్టికల్ పెరిలియస్ ట్రెక్ అన్నపూర్ణ 1. ఈ ఆర్టికల్లో భాగంగా మనం మౌంట్ అన్నపూర్ణ, అదేవిధంగా అదర్ సమ్ ఇంపార్టెంట్ పీక్స్ కి సంబంధించిన జోగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. ఎందుకంటే మనకి ఇటువంటి మౌంటైన్స్ అవి న్యూస్ లో ఉన్నప్పుడు దానిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ ఎయిమింగ్ ఫర్ అన్ ఎరా ఆఫ్ బయో హ్యాపీనెస్ ఇన్ ఇండియా. సో ఈ ఎడిటోరియల్ యొక్క ఆథర్స్ ను చూసినట్లయితే డాక్టర్ సౌమ్య స్వామినాథన్, షీ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ MS Swaminathan Research Foundation, and Dr. E.D. Israel Oliver King, he is the Director of Biodiversity, MS Swaminathan Research Foundation. సో ఈ ఫౌండేషన్ కి సంబంధించిన చైర్పర్సన్ అండ్ డైరెక్టర్ మనకి ఆర్టికల్ రాయడం జరిగింది. సో దీని యొక్క కంటెంట్ మనం చూసినట్లయితే రిగార్డింగ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా.
సో ఎస్పెషల్లీ ఇక్కడ మనకు కొన్ని ట్రైబ్స్ ని మెన్షన్ చేయడం జరిగింది, లైక్ నిషి ట్రైబ్ అండ్ ఆప్తని ట్రైబ్ కమ్యూనిటీస్. సో ఇవన్నీ మనకు అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ట్రైబల్ కమ్యూనిటీస్. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ఇంపార్టెంట్. సో ఈ కమ్యూనిటీస్ ఎందుకు మెన్షన్ చేశారంటే దే ఆర్ యాక్చువల్లీ అవేర్ ఆఫ్ న్యూట్రిషనల్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెనీ లోకల్ ప్లాంట్స్. అండ్ ఇండియా యొక్క బయోడైవర్సిటీ మనం చూసినట్లయితే ఇది మనకు గ్లోబల్ ల్యాండ్ ఏరియాలో 2% కవర్ అవుతుంది, బట్ గ్లోబల్ బయోడైవర్సిటీలో ఆల్మోస్ట్ 8%. సో మనం ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ యొక్క ర్యాంకింగ్ మనం చూసినట్లయితే వీఆర్ ర్యాంక్డ్ యాజ్ వన్ ఆఫ్ ద 17 మెగా బయోడైవర్స్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. And we also contain sections of 4 of 36 global biodiversity hotspots and one of just 8 centers of global food crop diversity. So ఇది ఇండియా యొక్క బయోడైవర్సిటీ. సో ట్రై టు రిమెంబర్ దిస్ డేటా, రైట్? బట్ ఇంత బయోడైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా మన న్యాచురల్ అసెట్స్ లో డిక్లైన్ అనేది మనం రీసెంట్ టైమ్స్ లో చూడొచ్చు. సో ఇట్ రెడ్యూసెస్ ఇండియాస్ జీడిపి అండ్ ఆల్సో హిండర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్? బట్ మన యొక్క బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దానికి ఇంకా చాలా పొటెన్షియల్ అయితే ఉంది. సో ఇట్ స్టిల్ రిమైన్స్ అన్ఎక్స్ప్లోర్డ్. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ మనం గ్లోబల్ గా ఫుడ్ సిస్టమ్స్ చూసినట్లయితే ఎక్కువగా మనకు 3 క్రాప్స్ డామినేట్ చేస్తున్నాయి. అది రైస్, వీట్ అండ్ మేజ్. ఇవి మనకు వరల్డ్ లోని మొత్తం ప్లాంట్ బేస్డ్ క్యాలరీస్ లో మోర్ దాన్ హాఫ్ వీటి నుండే రావడం జరుగుతుంది, రైట్? So do remember this. And also non-communicable diseases such as diabetes, obesity, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రీసెంట్ టైమ్స్ లో మనకు గ్లోబల్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మనకి టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అనేవి జరుగుతున్నాయి అగ్రికల్చర్ లో, బట్ స్టిల్ మనకు ఇటువంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ మనకి ఏదైతే ప్రొడక్టివిటీలో గెయిన్స్ రావడం జరుగుతుందో డ్యూ టు టెక్నాలజీ, ఆ బెనిఫిట్స్ అనేవి ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం లేదు. అసలు బయో హ్యాపీనెస్ అనే టర్మినాలజీ యొక్క మీనింగ్ ఏంటంటే దిస్ ఇస్ యాక్చువల్లీ అ టర్మ్ డిఫైన్డ్ బై డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. అండ్ అకార్డింగ్ టు హిమ్ ఇట్స్ అ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్. సో మనం మన యొక్క బయో రిసోర్సెస్ ని సస్టైనబుల్ గా ఈక్విటబుల్ గా యూజ్ చేసినప్పుడు ఏదైతే ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ ఉంటుందో దాన్ని ఆయన బయో హ్యాపీనెస్ గా టర్మ్ చేయడం జరిగింది. And this will ultimately lead to enhanced livelihoods for the communities. So do remember terms like these. So ఇటువంటి terms మనకి examination point of view లో important. You can even use these in your mains answers. So especially మనం mains answers రాసేటప్పుడు ఇటువంటి terminologies use చేసినట్లయితే it will add more weight to your answer. So this is about this article. So మన next article ఏంటో చూద్దాం. Has the environmental crisis in India exacerbated? సో ప్రస్తుతం ఇండియాలో ఏదైతే ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ఉందో దానికి సంబంధించిన కారణాలు ఏమున్నాయి, దీనికి మనం ఏం చేయొచ్చు, ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి, సో ఇవన్నీ చూద్దాం. ఈ ఆర్టికల్ మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈరోజు June 5th, దట్ ఈస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2025. అండ్ ఇండియా ఇస్ ఫేసింగ్ ఎకలాజికల్ క్రైసిస్. సో ఎటువంటి క్రైసిస్ అంటే మనకి పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది, దాంతో పాటుగా ఇండియాలో ఎమిషన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ మన యొక్క కన్వెన్షనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇట్ హాస్ ఇంటెన్సిఫైడ్ ప్లానెటరీ బౌండరీస్. సో ఇట్స్ అ న్యూ మోడల్ రూటెడ్ ఇన్ బయోడైవర్సిటీ, అగ్రో ఎకాలజీ అండ్ కమ్యూనిటీ రెసిలియన్స్, అండ్ ఇట్ ఆఫర్ సమ్ హోప్. ఈ మోడల్ ఏదైతే ఉందో మనం లాస్ట్ ఆర్టికల్లో చూసిన బయో హ్యాపీనెస్ అనే ఐడియా ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మోడల్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ ఈ బయో హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ ట్రయడ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్, ద ఇండియన్ ల్యాండ్స్కేప్, కార్బన్ ఎమిషన్స్ సర్జ్. గ్లోబల్ ఎమిషన్స్ అనేవి మనకు 2015 నుండి 24 వరకు చూసినట్లయితే ఇది 34.1 బిలియన్ టన్స్ నుండి 37.4 బిలియన్ టన్స్ కి ఇంక్రీజ్ అయింది. అండ్ ఇండియా యొక్క ఎమిషన్స్ చూసినట్లయితే మనకు 2.33 బిలియన్ టన్స్ నుండి 3.12 బిలియన్ టన్స్ కి ఇంక్రీజ్ అయింది. సో ఇది దేని వల్ల ఎక్కువ ఇంక్రీజ్ అయిందంటే కోల్ యూసేజ్, ఆయిల్, గ్యాస్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. ఇవి మనకున్న రీజన్స్. ఈ యూసేజ్ వల్ల మనకి ఎక్కువగా ఇండియాలో
ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ బయోడైవర్సిటీ కొలాప్స్, డీఫారెస్టేషన్ అంటే చెట్లను నరికేయడం, వెట్ ల్యాండ్ డీగ్రేడేషన్, మోనోకల్చర్, వీటి వల్ల మన వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఎకో సిస్టమ్స్ అనేవి ఎక్కువగా థ్రెటన్ అవుతున్నాయి, ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇండియా ఒక మెగా బయోడైవర్స్ కంట్రీగా ఉంది, బట్ ఈ పొజిషన్ అనేది ఇట్స్ అట్ రిస్క్ డ్యూ టు హ్యాబిటాట్ లాస్. దెన్ పర్సిస్టెంట్ పొల్యూషన్. సో మనకు తెలుసు వరల్డ్లో ఉన్న మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో ఢిల్లీ కూడా ఒకటి అని. అండ్ ఇక్కడ మనకు మోర్ దాన్ 62 మిలియన్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీనిలో లెస్ దాన్ 20% మాత్రమే ప్రాసెస్ అవుతుంది. అండ్ మనం చూసినట్లయితే మన యొక్క రివర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గంగా అండ్ యమున, వీటిలో మనకు అన్ట్రీటెడ్ సూయేజ్ అండ్ ఎఫ్లూయెన్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే మనకు హ్యూమన్స్ హౌస్ హోల్డ్లో యూజ్ చేసే ఈ సూయేజ్ దీన్ని ఎటువంటి ట్రీట్ చేయకుండా రివర్స్లోకి డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇండస్ట్రీస్లో యూజ్ చేసే ఈ ఎఫ్లూయెన్స్ని కూడా వితౌట్ ట్రీటింగ్ దెమ్, ఈ అన్ట్రీటెడ్ ఎఫ్లూయెన్స్ని కూడా గంగా యమున లాంటి రివర్స్లోకి డైరెక్ట్గా రిలీజ్ చేయడం వలన వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. సో ఎకలాజికల్ డీగ్రేడేషన్ కి సంబంధించిన స్ట్రక్చరల్ కాజెస్ ఏమున్నాయో చూద్దాం. ఫాసిల్ ఫ్యూయల్ లాకిన్. కోల్ అనేది మనకి ఇప్పటికీ ఇండియాలోనే టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 70% మనం ఇప్పటికీ కోల్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ట్రాన్స్పోర్ట్, పవర్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, దీస్ డామినేట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. దెన్ ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్ డైవర్షన్. సో మనకి ఏదైతే ఆల్రెడీ బయోడైవర్సిటీ వెల్త్ ఉందో దీన్ని మనం డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కోసం, మైనింగ్ కోసం, రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ఫారెస్ట్ని క్లియర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఇంటెన్సిఫైయింగ్ బయోడైవర్సిటీ లాస్. ఆల్రెడీ మనకి ఏదైతే బయోడైవర్సిటీ లాస్ జరుగుతుందో ఇటువంటి యాక్టివిటీస్ వల్ల ఆ లాస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎకలాజికల్ సర్వీసెస్ అండర్ వాల్యూడ్ అండ్ గ్రోత్ డెసిషన్స్. సో గవర్నమెంట్ తీసుకునే గ్రోత్ డెసిషన్స్లో ఎకలాజికల్ సర్వీసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. దెన్ ఇంటెన్సివ్ మోనోకల్చర్ ఫార్మింగ్. సో మనకు అగ్రి బిజినెస్ లెడ్ ప్రాక్టీసెస్, దే పొల్యూట్ ద వాటర్ విత్ నైట్రేట్స్, ప్లాస్టిక్స్ అండ్ పెస్టిసైడ్స్. సో ఇటువంటి ఫార్మింగ్ యాక్టివిటీస్ వల్ల మనకు వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఎందుకంటే మనకు నైట్రేట్స్, ప్లాస్టిక్స్ అండ్ పెస్టిసైడ్స్ ద్వారా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. దెన్ అర్బనైజేషన్ వితౌట్ రెగ్యులేషన్. సో మనకి రీసెంట్ టైమ్స్లో అర్బనైజేషన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, అంటే రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్ అనేది పెరుగుతుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో మనకు we have issues with open landfills, untreated sewage and poor planning in Indian cities. Then externalized environmental burden. Global north consumption shifts ecological costs to global south including India. So these are the structural causes of ecological degradation. Then biohappiness as an alternative development paradigm. సో ఈ బయో హ్యాపీనెస్ అనే టర్మ్ ఏదైతే ఉందో దీని ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకురావడం జరిగింది. హీ హాస్ కాయిన్ దిస్ టర్మ్. అండ్ బయో హ్యాపీనెస్ అంటే మనకు బయోడైవర్సిటీ, న్యూట్రిషన్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్, వీటి ద్వారా వచ్చే ఆ వెల్ బీయింగ్నే బయో హ్యాపీనెస్ అంటాం. అండ్ ఇట్స్ ఛాలెంజింగ్ జీడిపి సెంట్రిక్ గ్రోత్ మోడల్స్. దెన్ ఇట్ ఎంఫసైజెస్ హ్యూమన్ డెవలప్మెంట్ త్రూ ఎకోసిస్టమ్ హెల్త్. సో మన యొక్క ఎకోసిస్టమ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా హ్యూమన్ డెవలప్మెంట్ని తీసుకురావాలి అనే కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది బయో హ్యాపీనెస్లో. అండ్ దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే క్లైమేట్ యాక్షన్ని న్యూట్రిషనల్ అండ్ కల్చరల్ సావర్నిటీతో ఇంటిగ్రేట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. దెన్ అగ్రో బయోడైవర్సిటీ, ద లివింగ్ షీల్డ్ అగెయిన్స్ట్ ఎకలాజికల్ కొలాప్స్. ఇండియాస్ బయోకల్చరల్ వెల్త్. సో మనకు గ్లోబల్ ల్యాండ్ మొత్తంలో 2% ల్యాండే ఉన్నప్పటికీ కూడా ఇండియా యొక్క గ్లోబల్ బయోడైవర్సిటీలో 8% బయోడైవర్సిటీ ఇండియాలో ఉంది. అండ్ 36 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఇండియాలో 4 ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బయోకల్చరల్ వెల్త్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దిస్ డేటా. అండ్ నెగ్లెక్టెడ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ స్పీషీస్, మనకు మిల్లెట్స్, ట్యూబర్స్, జాక్ ఫ్రూట్, అమరాంత్, ఇటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లైమేట్ రెసిలియంట్గా ఉన్నాయి, అంటే మనకు డిఫరెంట్ క్లైమేట్ చేంజెస్కి కూడా తట్టుకోగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో దే ఆర్ న్యూట్రియంట్ డెన్స్ ఆల్టర్నేటివ్స్. సో మనకు ప్రస్తుతం ఉన్న యూజ్ చేస్తున్న ఫుడ్ క్రాప్స్కి ఈ పర్టికులర్ క్రాప్స్కి కంపేర్ చేసినట్లయితే వీటిలో
న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ వీటిని మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నాం అండ్ అండర్ యూటిలైజ్డ్. సో వీటి యొక్క పొటెన్షియల్కి తగ్గట్టుగా వీటిని మనం యూజ్ చేసుకోవడం లేదు. దెన్ రివైవల్ త్రూ కమ్యూనిటీ మిషన్స్. సో మనం కొన్ని స్టేట్స్లోని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే తమిళనాడు స్టేట్లోని కొల్లి హిల్స్ అండ్ ఒడిశాలోని కోరాపుట్ రీజన్లో దే షోకేస్ కమ్యూనిటీ లెడ్ మిల్లెట్ అండ్ ట్యూబర్ రివైవల్. సో ఇట్ హస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు స్టేట్ లెవెల్ మిల్లెట్ మిషన్స్ అండ్ అగ్రో ఎకోసిస్టమ్ మోడల్స్. సో ఇటువంటి మోడల్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అదర్ స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దెన్ కమ్యూనిటీ లెడ్ మోడల్స్ అండ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్స్. సో ప్రిజర్వింగ్ క్యులినరీ అండ్ మెడిసినల్ హెరిటేజ్. సో మనం ట్రైబల్స్ని చూసినట్లయితే వీరికి వైల్డ్ ఫుడ్స్కి సంబంధించి లోకల్ క్రాప్స్కి సంబంధించి చాలా ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రెసిలియన్స్ అండ్ డైవర్సిటీ. సో ఈ ట్రైబల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వైల్డ్ ఫుడ్స్ అండ్ లోకల్ క్రాప్స్కి సంబంధించి దీన్ని మనం డైవర్సిటీ కోసం యూజ్ చేసుకోవాలి ఫర్ ద బయోడైవర్సిటీ అండ్ మెడిసినల్ హెరిటేజ్. దెన్ ఎంపవరింగ్ విమెన్ ఫార్మర్స్. సో మనకున్న విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డాక్యుమెంటింగ్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ లోకల్ ప్రొడ్యూస్. అండ్ వీటిని ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. దట్ ఈస్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్. దెన్ న్యూట్రిషన్ ప్లస్ లైవ్లీహుడ్ లింకేజెస్. ఫుడ్ సిస్టమ్ రెసిలియన్స్ బూస్ట్ నాట్ జస్ట్ హెల్త్ బట్ ఇన్కమ్స్. సో మనకు ఫుడ్ సిస్టంలో రెసిలియన్స్ ఉన్నట్లయితే దానివల్ల మనకు హెల్త్ ఇంప్రూవ్ అవడంతో పాటుగా ఇన్కమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దాంతోపాటుగా వీ కెన్ గో ఫర్ క్లైమేట్ మిటిగేషన్. దెన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఆపరేషనలైజింగ్ ద బయో హ్యాపీనెస్ మోడల్. సో ఎంఎస్ స్వామినాథన్ గారు ఇంట్రొడ్యూస్ చేసిన బయో హ్యాపీనెస్ మోడల్ ఏదైతే ఉందో దీన్ని ఆపరేషనలైజ్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో అదేంటంటే మార్కెట్ లింకేజెస్ తక్కువగా ఉన్నాయి అండ్ ఆల్సో మిలెట్స్ అండ్ ఎన్యూఎస్కి సంబంధించి వాల్యూ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉంది. దెన్ ల్యాక్ ఆఫ్ పాలసీ ఇంటిగ్రేషన్ బిట్వీన్ బయోడైవర్సిటీ, అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్. అండ్ ఫండింగ్ కూడా మనకు ఇట్ ఈస్ అ ఫ్రాగ్మెంటెడ్ ఫండింగ్, సో ఫండింగ్ ప్రాపర్గా లేదు. దెన్ క్లైమేట్ ఫైనాన్స్ ఫ్లోస్ అండ్ ట్రేడ్ కాంప్లైన్స్ స్క్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్లోబల్ నార్త్స్ ప్రయారిటీస్. అండ్ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ అవేర్నెస్కి సంబంధించి అర్బన్ అండ్ రూరల్ డిస్కనెక్ట్ అనేది కూడా ఉంది. సో ఇవి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. దెన్ బ్రిడ్జింగ్ ద గ్లోబల్ లోకల్ డివైడ్. ఇండియాస్ డ్యూయల్ పొజిషన్. సో మన యొక్క పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూసినట్లయితే మనకు 1.9 టన్స్ పర్ ఇయర్గా ఉంది అండ్ యూఎస్లో చూసినట్లయితే ఇది 14.7 టన్స్ పర్ ఇయర్. బట్ వీఆర్ వెల్నరబుల్ టు క్లైమేట్ షాక్స్. సో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం క్లైమేట్ షాక్స్కి ఎక్కువగా వల్నరబుల్గా ఉన్నాం. ఎందుకు అంటే మన దగ్గర పవర్టీ ఎక్కువగా ఉంది అండ్ ఆల్సో డెన్సిటీ అండ్ ఎకలాజికల్ ఫ్రెజైలిటీ. సో మన ఎకోసిస్టమ్స్ చాలా ఫ్రెజైల్ ఆర్ సెన్సిటివ్గా ఉన్నాయి. దెన్ గ్లోబల్ నార్త్స్ క్లైమేట్ అకౌంటబిలిటీ. సో రిచ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తమ యొక్క ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి అండ్ అదేవిధంగా తమ దగ్గర ఉన్న గ్రీన్ టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి and stop outsourcing polluting industries. And especially South-led ecological transition కోసం climate finance ని కూడా rich nations provide చేయాలి. Now let's have a look at the pathways to ecological justice and sustainable prosperity. Mainstream biohappiness metrics. సో మనం జీడీపీ ఏదైతే ఉందో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీని నుండి మనం వెల్ బీయింగ్ అండ్ ఎకోసిస్టమ్ ఇంటిగ్రిటీ ఇండికేటర్స్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ డెవలప్మెంట్ ప్లానింగ్. నెగ్లెక్టెడ్ అండ్ అండర్ యూటిలైజ్ స్పీషీస్ అండ్ మిల్లెట్స్ వీటిని నేషనల్ ఫుడ్ సిస్టమ్స్లోకి ఇంటిగ్రేట్ చేయాలి. సో మన యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిడ్ డే మీల్స్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఐసిడిఎస్ వీటన్నిటిని మనం క్లైమేట్ స్మార్ట్ క్రాప్స్తో స్ట్రెంగ్థెన్ చేయాలి. దెన్ స్కేల్ కమ్యూనిటీ లెడ్ అగ్రో ఎకాలజీ. మనకున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ట్రైబల్ కోఆపరేటివ్స్, పార్టిసిపేటరీ సీడ్ బ్యాంక్స్, బయోడైవర్సిటీ స్కూల్స్ వీటిని మనం ఎక్కువగా సపోర్ట్ చేయాలి. దెన్ స్ట్రెంగ్థెన్ రెగ్యులేషన్ అండ్ గ్రీన్ ట్రేడ్ ప్రోటోకాల్స్. సో ఎన్ష్యూర్ దాట్ కార్పొరేషన్స్ ఫాలో గ్రీన్ కాంప్లైన్స్. సో ఇన్ కేస్ ఎకలాజికల్ నార్మ్స్ని వైలేట్ చేసినట్లయితే ఆ వైలేటర్స్ని పీనలైజ్ చేయాలంటే వారిపైన పెనాల్టీని ఇంపోజ్ చేయాలి. దెన్ ఫోస్టర్ గ్లోబల్ లోకల్ పార్ట్నర్షిప్స్. అలైన్ ఇండియాస్ డొమెస్టిక్ పాలసీస్. సో ఇండియాలో ఏవైతే మన కంట్రీలో ఉండే డొమెస్టిక్ పాలసీస్ ఉంటాయో వీటిని వన్ హెల్త్, ప్లానెటరీ హెల్త్ అండ్ లైఫ్ దట్ ఈస్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్
వీటితో అలైన్ చేయాలి. సో ఈ టాపిక్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాస్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ఇస్ రూటెడ్ ఇన్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ బట్ కెన్ బి మిటిగేటెడ్ బై లోకల్ బయోడైవర్సిటీ బేస్డ్ సొల్యూషన్స్. సో ఇండియాలో ఏదైతే ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ఉందో ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ, బట్ ఈ క్రైసిస్ని తగ్గించడానికి మనం లోకల్ బయోడైవర్సిటీ బేస్డ్ సొల్యూషన్స్ని యూజ్ చేయొచ్చు. సో ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని డిస్కస్ దస్ ఇన్ ద లైట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ బయో హ్యాపీనెస్ అండ్ కరెంట్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. మన నెక్స్ట్ ఆర్టికల్ ఎంపవరింగ్ విమెన్ అండ్ గ్రీన్ బిజినెస్. సో మన విమెన్ లెడ్ గ్రీన్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అన్లాకింగ్ ఇండియాస్ సస్టైనబుల్ ఫ్యూచర్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, దట్ ఈస్ ఎన్వైరన్మెంట్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గవర్నెన్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2025 సో దట్ ఈస్ టుడే 5th of June. సో ఈ సందర్భంగా ఈ ఆర్టికల్ మనకి పబ్లిష్ చేయడం జరిగింది అండ్ ఇట్ ఎంఫసైజెస్ ద అర్జెన్సీ ఆఫ్ సపోర్టింగ్ విమెన్ లెడ్ గ్రీన్ బిజినెసెస్. సో విమెన్ లెడ్ గ్రీన్ బిజినెస్ని మనం ఎక్కువగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇండియా ఏదైతే క్లైమేట్ రెసిలియంట్ అండ్ ఇంక్లూజివ్ ఎకానమీకి ట్రాన్సిషన్ అవుతుందో, చేంజ్ అవుతుందో, దీనిలో మనకు ఇటువంటి విమెన్ లెడ్ గ్రీన్ బిజినెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వాటికి చాలా ఇన్నోవేటివ్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం విమెన్ కరెంట్లీ లీడ్ ఓన్లీ 18% ఆఫ్ ఇండియా స్టార్టప్స్, రైట్. సో మనకి ఇండియాలో ఉన్న స్టార్టప్స్లో కేవలం 18% మాత్రమే విమెన్ లీడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఫైనాన్స్కి, మెంటర్షిప్ అండ్ టెక్నాలజికల్ స్పేసెస్కి యాక్సెస్ కోసం ఇప్పటికీ స్ట్రక్చరల్ బ్యారియర్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇటువంటి విమెన్ లెడ్ గ్రీన్ ఎంటర్ప్రైజెస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏముందో చూద్దాం. ఎక్స్పాండింగ్ ద గ్రీన్ ఎకానమీ. యాజ్ పర్ CEW, ఒడిషాస్ గ్రీన్ ఎకానమీ alone has a 23 billion మార్కెట్ పొటెన్షియల్. సో మనం ఒడిషా యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ స్టేట్లో ఉన్న గ్రీన్ ఎకానమీ ఒక్కటే మనకు $23 billion మార్కెట్ పొటెన్షియల్ని కలిగి ఉంది. అండ్ అటువంటి మోడల్స్ మనం ఇండియా మొత్తం రోల్అవుట్ చేసినట్లయితే ఎస్పెషలీ ఇన్ రెన్యూవబుల్స్, బయో ప్యాకేజింగ్, ఈ వేస్ట్, బ్యాంబూ అండ్ సర్క్యులర్ ఎకానమీ, దీని ద్వారా మనం సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ జీడిపి అండ్ గ్రీన్ జాబ్స్ని కూడా జనరేట్ చేయగలుగుతాం. వెన్ ఎన్షూరింగ్ ఈక్విటీ ఇన్ క్లైమేట్ యాక్షన్. 2014 మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం మనకు ఇండియన్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్లో 79% సెల్ఫ్ ఫైనాన్స్డ్గా ఉన్నారు. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ రెసిలియన్స్ డిస్పైట్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ఫార్మల్ ఫైనాన్స్. అండ్ విమెన్ ఈ విధంగా ఇంక్లూడ్ చేయడం వలన జెండర్ జస్టిస్ జరుగుతుంది. దాంతోపాటుగా SDG 5 అంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ SDG 13 క్లైమేట్ యాక్షన్, వీటిని అచీవ్ చేయడానికి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం చాలాసార్లు డిఫరెంట్ ఆర్టికల్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ గో త్రూ ది 17 గోల్స్ అండ్ ఏ గోల్ నెంబర్లో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ప్లీజ్ డూ గో త్రూ దిస్. సో ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ SDGsని కూడా మనం మెన్షన్ చేయొచ్చు వేర్ ఎవర్ పాసిబుల్. దెన్ క్రెడిట్ రెస్పాన్సిబుల్ బారోవర్స్. సో వరల్డ్ బ్యాంక్, UN విమెన్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క స్టడీస్ మనం చూసినట్లయితే విమెన్ హ్యావ్ హయ్యర్ లోన్ రీపేమెంట్ రేట్స్. సో మనకి ఎస్పెషలీ విమెన్కి సంబంధించి చూసినట్లయితే ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు దాని రీపేమెంట్ రేట్స్ అనేవి హైగా ఉంటున్నాయి విమెన్కి. బట్ అప్పటికీ కూడా బ్యాంక్స్ వీరిని ఒక గ్రేటర్ రిస్క్గానే పర్సూ చేస్తున్నాయి. అండ్ వెన్ స్టార్టప్స్ ఇంక్లూడ్ అ మేల్ కో-ఫౌండర్, విమెన్స్ యాక్సెస్ టు క్రెడిట్ ఇంప్రూవ్స్. సో ఏదైనా ఒక విమెన్ లెడ్ స్టార్టప్లో కో-ఫౌండర్గా ఒక మేల్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్టార్టప్కి క్రెడిట్కి యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్యాపిటల్ ఎలొకేషన్లో కూడా జెండర్ బయాస్ అనేది ఉంటుంది. దెన్ క్యాటలిస్ట్ ఆఫ్ లోకలైజ్డ్ ఇన్నోవేషన్. Entrepreneurs like Cankri of Jaipur, they're converting waste into advanced battery material. సో ఈ స్టార్టప్ ఏదైతే ఉందో మనకు దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు వేస్ట్ని అడ్వాన్స్ బ్యాటరీ మెటీరియల్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇట్ డెమాన్స్ట్రేట్ స్కేలబుల్ ఇన్నోవేషన్ అలైన్డ్ విత్ మిషన్ లైఫ్ అండ్ గ్రీన్ ట్రాన్సిషన్ గోల్స్.
దెన్ నేషనల్ డెవలప్మెంట్ ప్రయారిటీ యూనియన్ బడ్జెట్ 2025లో మనకు దెర్ ఇస్ 2 crore టర్మ్ లోన్స్ ఫర్ SC/ST women. సో ఇట్ హాస్ సెట్ అ ప్రెసిడెంట్ ఫర్ టార్గెటెడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో పర్టికులర్గా ఒక సెక్టర్ని టార్గెట్ చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఇది చూడొచ్చు యూనియన్ బడ్జెట్ 2025. సో దీనిలో మనకు ఎస్పెషలీ SC/ST నుండి ఉన్న విమెన్కి 2 crore టర్మ్ లోన్ అనేది మనకు బడ్జెట్ 2025లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ గ్రీన్ ఆంటర్ప్రెన్యూర్షిప్లో విమెన్ యొక్క రోల్ని స్ట్రెంథన్ చేసినట్లయితే we can support employment, sustainability and also a circular economy. Then what are the barriers hindering participation? Finance access gaps. మనకు విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్లో 1.1% మందికి మాత్రమే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్కి యాక్సెస్ ఉంటుంది అండ్ అదర్స్ ఎక్కువగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పైనే డిపెండ్ అవుతున్నారు. అండ్ రిస్క్ పర్సెప్షన్ అండ్ జెండర్ బయాస్ ఇటువంటి వాటి వలన ఫైనాన్షియర్స్ లోన్స్ ప్రొవైడ్ చేయడం లేదు అండ్ ఇట్ రిమైన్స్ అ మేజర్ బాటిల్ నెక్. దెన్ వీక్ మెంటర్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉమెన్కి సంబంధించి ఇంకా స్పెసిఫిక్గా మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలి ఎస్పెషలీ ఇన్ గ్రీన్ సెక్టర్స్ లైక్ క్లైమేట్ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ ఎట్సెట్రా. సో జనరిక్ ట్రైనింగ్ కాకుండా విమెన్కి స్పెషల్గా టైలర్డ్ మెంటర్షిప్ అంటే మనకు విమెన్ లెడ్ స్టార్టప్స్లో విమెన్ లెడ్ ఇన్స్టిట్యూట్స్లో ఎటువంటి మెంటర్షిప్ అయితే అవసరం ఉంటుందో ఆ విధమైన స్పెషలైజ్డ్ ఆర్ కస్టమైజ్డ్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, నాట్ జెనరిక్ ట్రైనింగ్. దెన్ అండర్ రిప్రజెంటేషన్ ఇన్ స్టెమ్ మనకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కేవలం 19.2% మాత్రమే విమెన్ ఉంటున్నారు అండ్ దిస్ ఇస్ లిమిటింగ్ దర్ ఎంట్రీ ఇన్ టు టెక్ డ్రివెన్ గ్రీన్ ఫీల్డ్స్ లైక్ రెన్యూవబుల్స్ అండ్ వేస్ట్ టు ఎనర్జీ. దెన్ లిమిటెడ్ రోల్ మోడల్స్ అండ్ నెట్వర్క్స్ మనకు క్లైమేట్ ఇన్నోవేషన్లో చాలా తక్కువ మంది విమెన్ లీడర్స్ ఉన్నారు. దిస్ లీడ్స్ టు ల్యాక్ ఆఫ్ ప్యూర్ లెర్నింగ్. సో ఆల్రెడీ కొంతమంది విమెన్ లీడర్స్ ఉన్నట్లయితే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ బట్ దే ఆర్ ఓన్లీ అ ఫ్యూ లీడర్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఆల్సో గెట్స్ ఎఫెక్టెడ్. దెన్ కాంప్లెక్సిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకున్న చాలా స్కీమ్స్లో ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. డిజిటల్ ఇంటర్ఫేసెస్ ఆర్ అవేర్నెస్ అట్ ద గ్రాస్ రూట్స్ ఎస్పెషలీ ఫస్ట్ టైం రూరల్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఈ ఈజ్ ఆఫ్ యాక్సెస్, డిజిటల్ ఇంటర్ఫేసెస్ వీటన్నిటితో కూడా చాలా కాంప్లెక్సిటీ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? స్ట్రెంథనింగ్ విమెన్ అండ్ గ్రీన్ బిజినెస్, జెండర్ సెన్సిటివ్ క్రెడిట్ ఆర్కిటెక్చర్. సో మనం డిజిటల్ లోన్ అప్లికేషన్స్ని మ్యాండేట్ చేయాలి. సో హ్యావ్ టు మేక్ ఇట్ కంపల్సరీ అండ్ earmark ప్రైవేట్ లెండింగ్ కోటాస్ ఫర్ విమెన్ లెడ్ గ్రీన్ స్టార్టప్స్. సో ప్రైవేట్ లెండింగ్ కోటాస్లో మనం స్పెసిఫిక్గా విమెన్ లీడ్ చేస్తున్న స్టార్టప్స్ కోసం కొంత అమౌంట్ అనేది మనం ప్రయారిటైజ్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్ అండ్ ఆల్సో ఎన్ష్యూర్ ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్స్. దెన్ ఎక్స్పాండ్ పబ్లిక్ స్కీమ్స్ అండ్ క్రెడిట్ లిమిట్స్. సో మనకి బడ్జెట్ 2025 తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని మనం వీ హ్యావ్ టు బిల్డ్ ఆన్ ఇట్ and create 1 crore plus credit pipelines for scalable green ventures, especially in Tier 2 and Tier 3 cities. Then sector-specific mentorship ecosystems. So manakunna women entrepreneurship platforms of Niti Aayog and BRICS boot camps. ఇటువంటి ప్లాట్ఫామ్స్ని మనం ఇంకా స్ట్రెంథెన్ చేయాలి with modules in climate innovation and ESG finance. Then boost women in engineering and green technology. So update the curricula with sustainability modules అండ్ మనకు స్కాలర్షిప్స్ని కూడా లైక్ టాటా స్టీల్స్ విమెన్ ఆఫ్ మెటల్ ఇటువంటివి మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. దాంతోపాటుగా క్లీన్ టెక్నాలజీకి సంబంధించి ఆన్ సైట్ ఎక్స్పోజర్ని కూడా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దెన్ లివరేజ్ కార్పొరేట్ ESG అండ్ CSR ఫండ్స్. సో బోర్డ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఇవి వారి యొక్క ESG అండ్ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్స్ నుండి ఒక పోర్షన్ని విమెన్ని సపోర్ట్ చేయడం కోసం అలొకేట్ చేయాలి, ఎస్పెషలీ టు సపోర్ట్ విమెన్ ఇన్ క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ అండ్ క్లైమేట్ అడాప్టేషన్ సెక్టర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ద సీడ్స్ ఆఫ్ సస్టైనబిలిటీ ఫర్ ఇండియాస్ టెక్స్టైల్ లీడర్షిప్. సో ఇండియా మనకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఫర్ టెక్స్టైల్స్ అండ్ ఇండియా యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డిస్కషన్ చూద్దాం.
సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్, ఎకానమీ, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా గ్లోబల్గా 6th లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్గా ఉంది. బట్ మనం ఇంకా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరుగుతుంది ఈ సెక్టర్లో, ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ జియో పొలిటికల్ షిఫ్ట్స్, క్లైమేట్ చేంజ్ అండ్ కన్స్యూమర్ డిమాండ్ ఫర్ సస్టైనబిలిటీ. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇట్ ఆర్గ్యూస్ దాట్ ఫర్ ఇండియా టు మెయింటైన్ అండ్ గ్రో ఇట్స్ గ్లోబల్ లీడర్షిప్. సో ఆల్రెడీ మనం 6th లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్గా ఉన్నాం. సో ఈ గ్లోబల్ లీడర్షిప్ని మనం మెయింటైన్ చేస్తూ ఇంకా గ్రో అవ్వాలి అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మస్ట్ పివట్ టువర్డ్స్ సస్టైనబిలిటీ, ట్రేసబిలిటీ, సర్క్యులారిటీ అండ్ సోషల్ ఇన్క్లూజన్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఒక సస్టైనబుల్ టెక్స్టైల్ ఎకోసిస్టమ్ ఉండడం యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఎక్స్పాండింగ్ గ్లోబల్ ట్రేడ్ షేర్. ఈ చైనా +1 స్ట్రాటజీ ఏదైతే ఉందో దీని కింద ఇండియా చైనీస్ సప్లై చైన్స్ పైన డిపెండెన్స్ని రెడ్యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇట్ కెన్ బికమ్ అ ప్రిఫర్డ్ సోర్సింగ్ హబ్. అండ్ ఈ ఇండస్ట్రీ అనేది 2030 వరకు $350 బిలియన్ రీచ్ అయ్యే పొటెన్షియల్తో ఉంది. And also it has a potential to create 35 million jobs. So this is the expectation. Then green compliance is trade advantage. European Union యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం CBAM and UK కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ FTAs, they increasingly reward sustainable and traceable exports. సో వీటితో అలైన్ అయినట్లయితే ఇండియా యొక్క మార్కెట్ యాక్సెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, అదేవిధంగా బ్రాండ్ ఇండియాని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. దెన్ స్ట్రెంథనింగ్ ఫార్మర్ లైవ్లీహుడ్స్. ఔరంగాబాద్లో 6,000 కంటే ఎక్కువ మంది ఫార్మర్స్ అండర్ ద రీజనరేటివ్ కాటన్ ప్రోగ్రామ్ ది రిపోర్ట్ హయ్యర్ ఈల్డ్స్. సో వారికి ఈల్డ్ అనేది పెరిగింది. సో క్రాప్ నుండి వచ్చే ఆ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఈల్డ్స్ పెరిగాయి, క్లైమేట్ రెసిలియన్స్ ఇంక్రీజ్ అయింది, కెమికల్స్ యొక్క యూసేజ్ అనేది తగ్గింది, దాంతోపాటుగా ఇన్కమ్ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ని కూడా మనం మెయిన్స్ ఆన్సర్స్లో మెన్షన్ చేయొచ్చు. దెన్ ప్రోడక్ట్ సర్క్యులారిటీ ఫర్ లాంగ్ టర్మ్ ఎఫిషియన్సీ, ఎంబెడింగ్ ఎకో డిజైన్, రీసైక్లబిలిటీ అండ్ రీయూస్ ఇంటూ ఎవ్రీ ప్రొడక్షన్ స్టేజ్. సో ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఈ విధంగా మనం రీసైక్లబిలిటీ, రీయూస్, ఎకో డిజైన్ వీటిని మనం దానిలో కూడా ఎంబెడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకు రా మెటీరియల్ డిపెండెన్సీ తగ్గుతుంది, దాంతోపాటుగా పోస్ట్ కన్స్యూమర్ వేస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ అలైన్స్ విత్ మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ గ్లోబల్ సస్టైనబిలిటీ బెంచ్ మార్క్స్. దెన్ ట్రేసబుల్ సప్లై చైన్స్ ఫర్ గ్లోబల్ ట్రస్ట్. సో మనకు సర్వే చేసిన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్లో 37 కంటే ఎక్కువ పర్సంటేజ్ 2023లో ట్రేసబిలిటీ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ దీనివల్ల బ్రాండ్ అకౌంటబిలిటీ ఎన్హాన్స్ అవుతుంది, ఆథెంటిసిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటుగా కాంప్లైన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది విత్ ఫారెన్ సర్టిఫికేషన్ డిమాండ్స్. విమెన్ ఎంపవర్మెంట్ త్రూ ద టెక్స్టైల్ సెక్టర్. సో టెక్స్టైల్ సెక్టర్ ద్వారా మనం ఏ విధంగా విమెన్ ఎంపవర్మెంట్ చేయొచ్చో చూద్దాం. హై ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ బేస్. టెక్స్టైల్స్ అనేది ఇండియాలో మనం చూసినట్లయితే విమెన్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో 2nd లార్జెస్ట్ ఎంప్లాయర్గా ఉంది, ఎస్పెషలీ ఇన్ గార్మెంట్స్, హ్యాండ్లూమ్స్ అండ్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో సస్టైనబుల్ టెక్స్టైల్స్ని మనం ఎన్హాన్స్ చేసినట్లయితే ఇది రూరల్ అండ్ అర్బన్ విమెన్కి ఈక్వల్గా చాలా కొత్త జాబ్స్ని కూడా ఆల్మోస్ట్ లైక్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ రీజనరేటివ్ కాటన్ అండ్ రూరల్ విమెన్ ఫార్మర్స్. సో మనం ఆల్రెడీ ఔరంగాబాద్ యొక్క ఎగ్జాంపుల్ చూసాం. సో అటువంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే విమెన్ ఫార్మర్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, మార్కెట్ యాక్సెస్ ఇస్తారు, దాంతోపాటుగా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కోసం సపోర్ట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతాయి. దెన్ బూస్టింగ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఎకో అప్ సైక్లింగ్ అండ్ హ్యాండ్లూమ్ వీవింగ్ వీటి వల్ల ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ విమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవి సస్టైనబుల్ టెక్స్టైల్ వాల్యూ చైన్స్లో ఇంటిగ్రేట్ కూడా అవ్వచ్చు. దెన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజన్. సో మనకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, NRLM, స్కిల్ ఇండియా,
పిఎం విశ్వకర్మ యోజన ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో లింక్ చేయడం ద్వారా వీ కెన్ క్రియేట్ గ్రీన్ స్కిల్లింగ్ ట్రాక్స్ ఫోకస్డ్ ఆన్ విమెన్ స్టిచింగ్, డైయింగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రింటింగ్ ఎట్సెట్రా. దెన్ సోషల్ ఎక్విటీ వయా ఈఎస్జీ ఫైనాన్సింగ్. ఈఎస్జీ కంప్లైంట్ కంపెనీస్ అనేవి విమెన్ కోఆపరేటివ్స్కి ఫండింగ్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఆర్టిజన్ విమెన్ కోఆపరేటివ్స్ అండ్ ఆర్టిజన్ కలెక్టివ్స్కి ఫండింగ్ ప్రొవైడ్ చేయడం సో దట్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు జెండర్ రెస్పాన్సివ్ గ్రీన్ గ్రోత్. Then sustainable and inclusive textile strategy, scale regenerative cotton farming, ఇన్పుట్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేయాలి, ఫార్మర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్లోబల్ సస్టైనబిలిటీ సర్టిఫికేషన్స్కి కూడా లింకేజ్ని ప్రొవైడ్ చేయాలి, ఎగ్జాంపుల్ జిఓడిఎస్, బీసీఐ ఎట్సెట్రా. దెన్ స్ట్రెంథన్ డిజిటల్ ట్రేసబిలిటీ. సో మనం బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేయాలి ఫర్ ట్రాన్స్పరెంట్ ట్రాకింగ్ అక్రాస్ సప్లై చైన్ టు మీట్ ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్. సో మనకు కొన్ని ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ ఉంటాయి, వీటిని మీట్ అవడం కోసం మనం ట్రాన్స్పరెంట్ ట్రాకింగ్ని కూడా అలౌ చేయాల్సి ఉంటుంది అక్రాస్ ద సప్లై చైన్. దెన్ ప్రమోట్ ప్రోడక్ట్ సర్క్యులారిటీ, ఎన్ఫోర్స్ ఎకో డిజైన్ నార్మ్స్ అండ్ రీసైక్లబుల్ మెటీరియల్స్కి మనం ఇన్సెంటివైజ్ చేయాలి. అదేవిధంగా లైఫ్ సైకిల్ ప్లానింగ్ని ప్రోడక్ట్ డెవలప్మెంట్తో ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ లివరేజ్ గ్రీన్ ట్రేడ్ ఆపర్చునిటీస్. మన ఎక్స్పోర్ట్ పాలసీని EU అండ్ UK క్లైమేట్ కాంప్లైన్స్ ఫ్రేమ్వర్క్స్తో అలైన్ చేయాలి టు బూస్ట్ సస్టైనబుల్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. దెన్ ఎంపవర్ విమెన్ ఇన్ ద వాల్యూ చైన్. మనకు విమెన్కి సంబంధించి గ్రీన్ స్కిల్ ట్రైనింగ్ని ఎక్స్పాండ్ చేయాలి అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఇంటూ టెక్స్టైల్ క్లస్టర్స్, దీనికి కూడా సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి అండ్ ఎస్పెషలీ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి క్రెడిట్ యాక్సెస్ని కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ గ్లోబల్ వార్మింగ్ బికమింగ్ అ డిస్ట్రాక్షన్. సిలబస్ చూసినట్లయితే మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, దట్ ఈస్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లైమేట్ మోడలింగ్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, దట్ ఈస్ ప్యారిస్ అగ్రిమెంట్, గవర్నెన్స్ అండ్ పాలసీ. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. దెన్ కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ టు ఫైట్ క్లైమేట్ చేంజ్. సో మనకు తెలుసు క్లైమేట్ చేంజ్కి అగేన్స్ట్గా వీ హ్యావ్ అ ఫైట్ ఇంటర్నేషనలీ. సో దీని యొక్క ఫోకస్ ఎక్కువగా దేని మీద ఉంటుంది? ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మన గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని 1.5 డిగ్రీ సెల్సియస్ ఆర్ 2 డిగ్రీ సెల్సియస్కి లిమిట్ చేయడం, దీనిపైన ఉంటుంది ఫోకస్ అంతా. బట్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్ ఆర్గ్యూస్ దాట్ దిస్ ఫోకస్ క్యాన్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ అర్జెంట్ రియల్ వరల్డ్ క్లైమేట్ డిజాస్టర్స్ ఆల్రెడీ ఎఫెక్టింగ్ పీపుల్. సో మనం ఎక్కువగా ఈ 1.5 డిగ్రీస్ ఆర్ 2 డిగ్రీ సెల్సియస్కి గ్లోబల్ టెంపరేచర్ని లిమిట్ చేయాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే ప్రస్తుతం మనకు పీపుల్ని ఎఫెక్ట్ చేస్తున్న రియల్ వరల్డ్ క్లైమేట్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మన ఫోకస్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్ అండ్ డ్రాట్స్, ఇటువంటి కండిషన్స్ అనేవి ప్రజెంట్ మనకు పీపుల్ని ఎఫెక్ట్ చేస్తున్న ఇష్యూస్. సో వీటి నుండి మనకు ఫోకస్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది. Instead, we must prioritize localized, immediate action like early warning systems, disaster preparedness, and community level adaptation. Global temperature targets యొక్క లిమిటేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఆర్బిట్రరీ ఆరిజిన్స్. ఈ 2 డిగ్రీ సెల్సియస్ థ్రెషోల్డ్ ఏదైతే ఉందో ఇది ఎకనామిక్ మోడల్ బేస్ చేసుకుని ఉంది, నాట్ క్లైమేట్ సైన్స్. దెన్ ఈ 1.5 డిగ్రీస్ గోల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ డిమాండెడ్ బై స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఫర్ సర్వైవల్. దెన్ అన్సర్టైనిటీ ఇన్ క్లైమేట్ మోడలింగ్. టెంపరేచర్ ఎస్టిమేట్స్ అనేవి మనకు మల్టిపుల్ మోడల్స్ నుండి వస్తాయి బేస్డ్ ఆన్ అసంప్షన్స్ అబౌట్ ఎమిషన్స్, పాలసీస్ అండ్ గ్రోత్. అండ్ డిఫరెంట్ మోడల్స్ని యూస్ చేసినప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దీనివల్ల పాలసీ యూస్ఫుల్నెస్ అనేది తగ్గుతుంది. దెన్ టార్గెట్స్ ల్యాక్ లోకల్ యూటిలిటీ. So they don't tell us when, where or how a disaster like a flood or heat wave will strike. So ఎటువంటి ప్లేస్లో ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. Then disasters are local, not global. Frequent and intensifying events. సో మనం రీసెంట్గా వాలెన్షియా యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆన్ స్పెయిన్ 2023 ఇక్కడ మనకు ఫ్లడ్స్ జరిగాయి. అండ్ దెన్ హీట్ వేవ్స్, డ్రాట్స్, ఇవన్నీ కూడా వీటి యొక్క ఇంటెన్సిటీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ దే కెనాట్ వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ టెంపరేచర్ కంట్రోల్. సో ఇవి ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్, ఈ హీట్ వేవ్స్, ఫ్లడ్స్, డ్రాట్స్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా
లాంగ్ టర్మ్లో టెంపరేచర్ కంట్రోల్ కోసం ఇవి వెయిట్ చేయవు. దెన్ గ్లోబల్ వార్మింగ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ద ప్రిపేర్డ్నెస్. సో ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేసినట్లయితే మనం రేపటి రోజున హీట్ వేవ్స్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పలేము. అడాప్టేషన్ అండ్ రియల్ టైమ్ యాక్షన్ ఆర్ క్రూషియల్. దెన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ సేవ్ లైఫ్స్. వార్నింగ్స్ అనేవి అక్యురేట్గా అండ్ టైంకి ఇచ్చినప్పుడు మాత్రమే ఇవి హెల్ప్ అవుతాయి. అదర్వైజ్ క్లైమేట్ మోడల్స్ అనేవి ఉపయోగపడవు. అండ్ లోకలైజ్ ఫోర్కాస్టింగ్ అనేది గ్లోబల్ యావరేజెస్ని తెలుసుకోవడం కంటే కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న క్లైమేట్ స్ట్రాటజీతో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ఉంది. ఇష్యూ చూసినట్లయితే 1.5 డిగ్రీ సెల్సియస్ 2 డిగ్రీ సెల్సియస్కి సంబంధించి చాలా ఓవర్ ఫోకస్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద ఇష్యూ. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే ఫోకస్ అంతా దీనిపైన ఉండడం వలన ఇమీడియట్ యాక్షన్ నీడ్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఇటువంటివి వచ్చినప్పుడు ఈ ఇమీడియట్ యాక్షన్ నీడ్స్ అనేవి కూడా మిస్ అవుతున్నాయి. ఇది దీని యొక్క ఇంపాక్ట్. దెన్ పువర్ ఫోర్కాస్ట్ లోకలైజేషన్. సో ఇట్ లిమిట్స్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రిపేర్డ్నెస్. దెన్ ల్యాక్ ఆఫ్ షార్ట్ టర్మ్ ప్లానింగ్, delayed infrastructure response to real threats, and global modeling complexity. సో ఇది పాలసీ మేకింగ్ని, డిజాస్టర్ టైమింగ్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఇది మనకు ప్రస్తుతం ఉన్న క్లైమేట్ స్ట్రాటజీకి సంబంధించిన ఛాలెంజెస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ నీడ్స్ టు బి డన్? స్కేల్ అప్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో యుఎన్ యొక్క ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్తో మనం అలైన్ అవ్వాలి. అండ్ వీ హ్యావ్ టు ఎన్షూర్ డిస్ట్రిక్ట్ లెవెల్ యాక్సెస్ టు రియల్ టైమ్ అలర్ట్స్, especially in coastal and vulnerable zones. Then localized climate models. సో మనం ఫ్లడ్స్, హీట్ వేవ్స్ అండ్ డ్రాట్స్ ఇటువంటి కండిషన్స్ని ఫోర్కాస్ట్ చేయడానికి రీజన్ స్పెసిఫిక్ డేటాని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ఐఐటీస్, ఐఎండి, ఎన్డిఎంఏ వీటితో మనం కొలాబరేట్ అవ్వాలి ఫర్ సైంటిఫిక్ డీసెంట్రలైజ్డ్ ప్రెడిక్షన్. దెన్ ఇంటిగ్రేట్ క్లైమేట్ రిస్క్ ఇంటూ అర్బన్ ప్లానింగ్. సో మనం ఫ్లడ్ జోనింగ్, హీట్ షెల్టర్స్, క్లైమేట్ ఇన్ఫార్మ్ బిల్డింగ్ కోడ్స్ వీటన్నిటిని కూడా మనం అర్బన్ ప్లానింగ్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ స్టార్మ్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ నార్మ్స్ వీటిని కూడా మనం ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ రీసెంట్ టైమ్స్లో మనం ఎస్పెషలీ అర్బన్ ఫ్లడింగ్ ఇష్యూస్ చూసినట్లయితే స్టార్మ్ వాటర్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్లే ఎక్కువగా ఈ అర్బన్ ఫ్లడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అపాన్ దిస్. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ అడాప్టేషన్ ఫండింగ్ అండ్ మెట్రిక్స్. సో మనం లోకల్ డిజాస్టర్ రెస్పాన్స్ బడ్జెట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా క్లైమేట్ రెసిలియంట్ ఆడిట్ పారామీటర్స్ని కూడా కంపల్సరీ చేయాలి ఇన్ స్మార్ట్ సిటీస్ అండ్ అమృత్ స్కీమ్స్. దెన్ బ్యాలెన్స్డ్ క్లైమేట్ గవర్నెన్స్, దట్ ఈస్ మిటిగేషన్ ప్లస్ అడాప్టేషన్. సో మిటిగేషన్ అనేది అట్ గ్లోబల్ ఫోకస్ అండ్ అడాప్టేషన్ విత్ లోకల్ ఫోకస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2070 వరకు నెట్ జీరో టార్గెట్స్ and COP, Conference of Parties, climate pledges, carbon pricing and emission reductions. And adaptation లో భాగంగా మనకు heat action plans, green roofs, urban flood response systems, water conservation in drought zones and localized risk mapping and EWS. మన నెక్స్ట్ ఆర్టికల్ ఎక్స్పోజోమిక్స్ ఫర్ బెటర్ ఎన్వైరన్మెంటల్ హెల్త్. సో ఈ ఎక్స్పోజోమిక్స్ అంటే ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ ఫీల్డ్ దట్ స్టడీస్ టోటాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్స్ అ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్. అంటే ఒక పర్సన్ యొక్క మొత్తం లైఫ్ టైంలో ఎటువంటి ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్స్కి గురవుతారు, లైక్ కెమికల్, ఫిజికల్, బయలాజికల్ అండ్ బిహేవియరల్ ఎక్స్పోజర్స్. అండ్ ఈ ఎక్స్పోజర్స్ ఏ విధంగా వారి యొక్క హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి, దీన్ని స్టడీ చేసే ఆ సైంటిఫిక్ ఫీల్డ్నే మనం ఎక్స్పోజోమిక్స్ అంటాం. సో ఈ విధమైన టర్మినాలజీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ దిస్ డెఫినేషన్. అండ్ ఇది మన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి బియాండ్గా ఉంటుంది బై ఇంటిగ్రేటింగ్ డిజిటల్ హెల్త్, ఓమిక్స్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ట్రాక్ ఎక్స్పోజర్ డిసీజ్ రిలేషన్షిప్స్. దెన్ ఎన్వైరన్మెంటల్ డిసీజ్ బర్డెన్. సో ఇదేంటంటే ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా జరిగే టోటల్ హెల్త్ ఇంపాక్ట్, దీన్ని రిఫర్ చేస్తుంది ఎన్వైరన్మెంటల్ డిసీజ్ బర్డెన్. అండ్ ఇండియాలో చూసినట్లయితే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ డిసీజ్ బర్డెన్లో ఆల్మోస్ట్ 25% ఇండియాలో ఉంది, మేకింగ్ దిస్ అన్ అర్జెంట్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్. దెన్ కీ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటిలో చాలా వరకు దే ఆర్ నాట్ ఎట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ట్రాకింగ్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే మైక్రోప్లాస్టిక్స్, సాలిడ్ వేస్ట్ ఎక్స్పోజర్, ఎన్వైరన్మెంటల్ నాయిస్, కెమికల్ మిక్స్చర్స్, హీట్ స్ట్రెస్ అండ్ ఎయిర్ పొల్యూషన్, వెక్టర్ బోర్న్ డిసీజెస్, వైల్డ్ ఫైర్స్ అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్. సో ఇవి ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ వీటిలో చాలా వరకు ఇప్పటికీ కూడా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ట్రాకింగ్లో ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఈ కరెంట్ రిస్క్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దీనిలో మనం ఫేస్ చేస్తున్న కొన్ని లిమిటేషన్స్ చూద్దాం. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఫ్రేమ్వర్క్, దీనిలో కేవలం మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్వైరన్మెంట్కి సంబంధించి వీటిలో కేవలం 11 కేటగిరీస్ మాత్రమే కవర్ అవుతున్నాయి. అండ్ చాలా వరకు హెల్త్ స్టడీస్ అనేవి సింగిల్ ఎక్స్పోజర్ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తున్నాయి, ఇగ్నోరింగ్ ఇంటరాక్షన్స్ అక్రాస్ టైమ్ ఆర్ లైఫ్ పోస్ట్ ఎక్స్పోజర్ కాంప్లెక్సిటీ. సో ఎందుకు ఎక్స్పోజోమిక్స్ అనేది ఇంత ఇంపార్టెంట్ అంటే ఇట్ క్యాప్చర్స్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్. ఎక్స్పోజోమిక్స్ అనేవి ఇట్ అకౌంట్స్ ఫర్ హాఫ్ కెమికల్ ఎక్స్పోజర్స్, బిహేవియరల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ససెప్టిబిలిటీ. సో ఇవన్నీ కూడా ఓవర్ టైం ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయి. సో వీటన్నిటిని కూడా ఎక్స్పోజోమిక్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీనిలో స్టడీ చేస్తారు. దెన్ ఇట్ ఇంప్రూవ్స్ ప్రెడిక్టివ్ హెల్త్ మోడల్స్. సో దీనిలో మనకు బయో మానిటరింగ్, నాన్ ఫిజియలాజికల్ సిస్టమ్స్ లైక్ ఓమెక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని కంబైన్ చేసి మనకు స్కేలబుల్ అండ్ టైలర్డ్ ఇంటర్వెన్షన్స్ని బిల్డ్ చేస్తారు. దెన్ ఇట్ బ్రిడ్జెస్ ఎన్వైరన్మెంట్ హెల్త్ గ్యాప్స్. సో ఇది మనకు పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ డీగ్రేడేషన్ని మెంటల్ హెల్త్, కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ క్రోనిక్ ఇల్నెస్తో లింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దెన్ ఇట్ సపోర్ట్స్ పాలసీ విత్ డేటా. సో ఇది మనకు it builds robust data sets to inform air or water safety standards, urban health planning and sanitation protocols. సో వీటి గురించే మనకు ఈ ఎక్స్పోజోమిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్, చైనీస్ సైంటిస్ట్ హెల్ప్ ఫర్ స్మగ్లింగ్ ఫంగస్ ఇంటూ యుఎస్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ టాక్సిక్ ప్లాంట్ ప్యాథోజన్స్. సో ఇద్దరు చైనీస్ సైంటిస్ట్ యుఎస్కి ఫ్యూజేరియం గ్రామినేరియం అనే ఒక టాక్సిక్ క్రాప్ ఫంగస్ని స్మగుల్ చేస్తున్నట్లుగా వాళ్ళ మీద ఛార్జెస్ ఫైల్ చేయడం జరిగింది. సో ఇదొక పొటెన్షియల్ అగ్రో టెర్రరిజం ఏజెంట్. సో ఈ కేసు వలన ఇట్ రేజెస్ సీరియస్ కన్సర్న్స్ ఓవర్ బయోసెక్యూరిటీ, సైంటిఫిక్ మిస్యూజ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ లింక్ టు బయోలాజికల్ మెటీరియల్స్. సో ఆల్రెడీ మనం టెర్రరిజంకి సంబంధించి చాలా ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. అండ్ హియర్ దెర్ ఇస్ అ న్యూ టర్మ్ దట్ ఈస్ అగ్రో టెర్రరిజం. సో అంటే మనకున్న బయోలాజికల్ మెటీరియల్స్తో ఏ విధంగా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ ఏర్పడుతుంది, సైంటిఫిక్గా ఇటువంటి ఫంగస్ లాంటి వాటిని, ఇటువంటి బయోలాజికల్ మెటీరియల్స్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు, కంట్రీస్ యొక్క బయో సెక్యూరిటీ పైన ఉన్న కన్సర్న్స్ అన్నీ కూడా ఈ కేసు వల్ల రేజ్ అయ్యాయి. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు అగ్రో టెర్రరిజం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అగ్రో టెర్రరిజం? అంటే మనం డెలిబరేట్గా కొన్ని హార్మ్ఫుల్ బయోలాజికల్ ఏజెంట్స్ని డెలిబరేట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంటూ అగ్రికల్చర్ ఆర్ ఫుడ్ సప్లై. సో హార్మ్ఫుల్ బయోలాజికల్ ఏజెంట్స్ అంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగై ఆర్ పెస్ట్. సో ఇటువంటి వాటిని కావాలని డెలిబరేట్గా అగ్రికల్చర్లో లేదా ఫుడ్ సప్లైలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇది దేనికోసం అంటే వైడ్ స్ప్రెడ్ క్రాప్ డ్యామేజ్ లేదా లైఫ్ స్టాక్ డ్యామేజ్ క్రియేట్ చేయడానికి, ఎకనామిక్ డిస్ట్రప్షన్ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ప్యానిక్ ఇటువంటి ఇన్సిడెంట్స్ని క్రియేట్ చేయడం కోసం కావాలనే కొన్ని హార్మ్ఫుల్ బయోలాజికల్ ఏజెంట్స్ని డెలిబరేట్గా అగ్రికల్చర్లో లేదా ఫుడ్ సప్లైలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం అగ్రో టెర్రరిజం అంటాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ బయో టెర్రరిజంగా చెప్పొచ్చు. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కంట్రీ యొక్క అగ్రికల్చరల్ సెక్టర్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేయడం జరుగుతుంది. టార్గెటింగ్ ఫుడ్ ప్రొడక్షన్ సిస్టమ్స్, ఎందుకంటే ఇది ఒక సాఫ్ట్ టార్గెట్ యట్ వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వల్నరబిలిటీ. ఎగ్జాంపుల్ ఫ్యూజేరియం గ్రామినియరం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే న్యూస్లో ఉందో ఆ ఫంగస్ పేరు ఇది. సో ఇట్ కాజెస్ హెడ్ బ్లైట్ అండ్ సీరియల్స్. ఇది ఒకవేళ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే సీరియల్స్లో ఇది హెడ్ బ్లైట్ అనే డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ లేబుల్డ్ ఇన్ సైంటిఫిక్ లిటరేచర్ యాజ్ అ పొటెన్షియల్ అగ్రో టెర్రరిజం వెపన్, ఎందుకంటే ఇది ఫుడ్ క్రాప్స్కి సంబంధించి చాలా డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ని కలిగి ఉంటుంది. సో రిమెంబర్ దిస్, ఈ అగ్రో టెర్రరిజంకి సంబంధించిన డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. ఈ టాపిక్కి సంబంధించిన ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. Which of the following best defines agro-terrorism?
సో అగ్రో టెర్రరిజం అనే టర్మ్ కి సంబంధించిన డెఫినేషన్ పైన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసినట్లయితే ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్. సో మనకు ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి ఇంటర్నేషనల్ బార్డర్స్ని క్రాస్ చేసి జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ యొక్క ఇల్లీగల్ ట్రేడ్ చేయడమే అగ్రో టెర్రరిజం అనేది మన ఫస్ట్ ఆప్షన్. సో దిస్ ఇస్ రాంగ్. మన సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ద డెలిబరేట్ రిలీజ్ ఆఫ్ బయోలాజికల్ ఏజెంట్స్ టు డ్యామేజ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సప్లై. సో ఒక కంట్రీ యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అదేవిధంగా ఫుడ్ సప్లైని డ్యామేజ్ చేయడం కోసం డెలిబరేట్గా కావాలని బయోలాజికల్ ఏజెంట్స్ని రిలీజ్ చేయడమే అగ్రో టెర్రరిజం అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ మన రిమైనింగ్ 2 ఆప్షన్స్ కూడా చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ యాక్సిడెంటల్ కంటామినేషన్ ఆఫ్ క్రాప్స్ డ్యూ టు పెస్టిసైడ్ ఓవర్ యూస్. సో అనుకోకుండా పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వలన క్రాప్స్ యొక్క కంటామినేషన్ జరగడం. దిస్ ఇస్ యాక్సిడెంటల్, బట్ దిస్ ఇస్ రాంగ్. ఎందుకంటే మనకు డెలిబరేట్ రిలీజ్ అనేది మనకు దీని యొక్క మేజర్ టార్గెట్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేయడం కోసం ఏఐ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం అనేది మన ఫోర్త్ ఆప్షన్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో అగ్రో టెర్రరిజం అనేది బయో టెర్రరిజం యొక్క ఒక సబ్సెట్. అండ్ ఇక్కడ పాథోజన్స్ ఆర్ పెస్ట్స్ అనేవి ఇంటెన్షనల్గా డెలిబరేట్గా క్రాప్స్ని టార్గెట్ చేసి లైఫ్ స్టాక్ ఆర్ ఫుడ్ సిస్టమ్స్ వీటిని డ్యామేజ్ చేసే టార్గెట్తో కావాలని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద ఆబ్జెక్టివ్ ఇస్ కాజింగ్ ఎకనామిక్ లాస్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ప్యానిక్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇండియా సెట్ టు అస్యూమ్ ప్రెసిడెన్సీ ఆఫ్ IIAS అ గ్లోబల్ ఫెడరేషన్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, ఈ IIASకి ఇండియా ప్రెసిడెన్సీకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది ఫర్ 2025 to 28 టర్మ్. సో ఇది ఇండియాకి ఒక చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇన్ ఇండియాస్ గ్లోబల్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ రిఫార్మ్. అసలు ఈ IIAS అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్? ఇట్స్ అ గ్లోబల్ ఫెడరేషన్. ఇది యునైటెడ్ నేషన్స్లో భాగం కాదు, రిమెంబర్ దిస్, బట్ ఇట్ ఎంగేజెస్ విత్ ఇట్. సో ఇటువంటి స్టేట్మెంట్స్ పైన మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్. ఈ IIAS అనేది యునైటెడ్ నేషన్స్లో భాగం కాదు కానీ దాంతో ఎంగేజ్ అవుతుంది. అండ్ దీని యొక్క ఫోకస్ చూసినట్లయితే సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవి IIASకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో IIASకి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి బెల్జియంలోని బ్రజిల్స్లో ఉన్నాయి. అండ్ దీని యొక్క మెంబర్ కంట్రీస్ చూసినట్లయితే 31 కంట్రీస్, 20 నేషనల్ సెక్షన్స్ అండ్ 15 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ దీని యొక్క ఫోకస్ ఏరియాస్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ ఇన్నోవేషన్. అండ్ ఇండియా యొక్క మెంబర్షిప్ చూసినట్లయితే 1998 నుండి ఇండియా దీనిలో మెంబర్గా ఉంది. సో యాజ్ ఐ ఆల్వేస్ సే, ఇటువంటి రీజనల్ గ్రూపింగ్స్ ఆర్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో మనకు ఇండియా మెంబరా కాదా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో దీనిలో ఇండియా మెంబర్గా ఉంది 1998 నుండి. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై దిస్ DARPG, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియా ఈ విధంగా ప్రెసిడెన్సీని తీసుకోవడం వలన ఇట్ విల్ ఎన్హాన్స్ ఇండియాస్ వాయిస్ ఇన్ గ్లోబల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. అండ్ ఇండియా ఏ విధంగా అయితే మనకు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ పైన ఎంఫసైజ్ చేస్తుందో దీంతో ఇది అలైన్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వెస్ట్ ఏషియా క్రైసిస్ కు డిలే IMEC సేస్ MEA అఫీషియల్. సో IMEC అంటే మన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీనికి కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్ హైలైట్స్ ద నీడ్ ఫర్ హార్మనైజేషన్ ఆఫ్ సిస్టమ్స్ అక్రాస్ పార్ట్నర్ కంట్రీస్. ఈ IMEC ఏదైతే ఉందో దీనిలోని పార్ట్నర్ కంట్రీస్ వీటి యొక్క సిస్టమ్స్ని హార్మనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇట్ కాల్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ IMEC సెక్రటేరియట్ టు ఎన్ష్యూర్ కోఆర్డినేటెడ్ ఇంప్లిమెంటేషన్. సో IMEC మెంబర్ కంట్రీస్ అన్నీ కలిసి దీనికోసం ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ కంట్రీస్ అన్నిటి మధ్య దీని ఇంప్లిమెంటేషన్ని కోఆర్డినేట్ చేయొచ్చు. సో IMECకి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. దీన్ని 2023లో G20 సమ్మిట్ ఏదైతే జరిగిందో ఇండియాలో అక్కడ లాంచ్ చేయడం జరిగింది.
సో దీనిలో మనకు ఈస్ట్ కారిడార్ అండ్ నార్థన్ కారిడార్ ఉంటుంది. ఈస్ట్ కారిడార్ ఇండియా టు అరేబియన్ గల్ఫ్ అండ్ నార్థన్ కారిడార్ గల్ఫ్ టు యూరోప్. సో అది ఇక్కడ మనం చూడొచ్చు, ఫ్రమ్ ఇండియా టు అరేబియన్ గల్ఫ్. సో ఇది మన ఈస్ట్ కారిడార్ అండ్ ఫ్రమ్ గల్ఫ్ టు యూరోప్ ఇది నార్థన్ కారిడార్. సో ఈ విధంగా రెండు భాగాలుగా ఉంటుంది మన ఐఎంఈసి. సో ఇదొక మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నాం. సో మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే దీనిలో మనకు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో ఎటువంటి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయంటే రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్, షిప్పింగ్ రూట్స్, అండ్ దీనిలో భాగంగా మనకు ఎలక్ట్రిసిటీ కేబుల్స్, హైడ్రోజన్ పైప్ లైన్స్ అండ్ హై స్పీడ్ డేటా కేబుల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఎక్కడైనా మనం మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అన్నామంటే దానికి అర్థం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని, లైక్ రైల్, రోడ్, షిప్పింగ్ ఎట్సెట్రా. ఐఎంఈసి యొక్క సిగ్నేటరీ కంట్రీస్ చూసినట్లయితే మనకు ఇండియా, డూ రిమెంబర్ దిస్, దెన్ యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, యుఏఈ దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇటలీ. సో ఇవన్నీ మనకు సిగ్నేటరీ కంట్రీస్గా ఉన్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏ మేజర్ పోర్ట్స్ అనేవి మనకు కనెక్ట్ అవుతున్నాయంటే ఇండియా నుండి ముంద్రా పోర్ట్ ఆఫ్ గుజరాత్, ఖండ్లా పోర్ట్ గుజరాత్ అండ్ జేఎన్పిటి దట్ ఈస్ నవీ ముంబై. దెన్ యూఏఈలో చూసినట్లయితే ఫుజైరా, జెబెల్ అలీ, అబుదాబి పోర్ట్స్. సౌదీ అరేబియా నుండి దమామ్, రజల్ కేర్. దెన్ జార్డన్ అండ్ ఇజ్రాయెల్ నుండి గువైఫాత్, హరాద్ అండ్ హైఫా. యూరోప్ నుండి పెరెస్ ఫ్రమ్ గ్రీస్, మెజీనా ఫ్రమ్ ఇటలీ, మార్సేల్ ఫ్రమ్ ఫ్రాన్స్. సో ఈ పోర్ట్స్ అన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతున్నాయి ఐఎంఈసి అనే ప్రోగ్రాంలో భాగంగా. సో డూ రిమెంబర్ దీస్ పోర్ట్స్. సో ఈ పోర్ట్స్ యొక్క నేమ్స్, అదేవిధంగా ఇవి ఏ కంట్రీకి చెందినవి, ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఆర్ కనెక్టెడ్ అండర్ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్, ఆర్ ఎల్స్ మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ దిస్ పోర్ట్స్, మనకి ఏమేం పోర్ట్స్ అనేవి దీనిలో ఇంక్లూడ్ అయ్యాయి, అదేవిధంగా ఇవి ఏ కంట్రీస్కి చెందినవి. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. And coming to the objectives, it facilitates Asia, Europe, Middle East integration. So మనం ఆల్రెడీ మ్యాప్లో చూసాం దీని యొక్క లొకేషన్ అనేది. సో డూ గో త్రూ దిస్ మ్యాప్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానిలో మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనకు ఏషియా, యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ వీటి యొక్క ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ దీని ద్వారా మనకు జాబ్ క్రియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. దెన్ ఇట్ లోవర్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడం దీని యొక్క ఆబ్జెక్టివ్, అదేవిధంగా సస్టైనబిలిటీని కూడా ప్రమోట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్గా ఉంది. సో డూ రిమెంబర్ దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐఎంఈసి. మన నెక్స్ట్ ఆర్టికల్, నెక్స్ట్ సెన్సస్ టు కన్క్లూడ్ బై మార్చ్ 2027 సేస్ గవర్నమెంట్. సో మనం చూసాం లాస్ట్ సెన్సస్ డేటా అనేది మనకు 2011 నుండి ఉంది. అండ్ దాని తర్వాత మనకు సెన్సస్ కండక్ట్ చేయడం జరగలేదు. 16 years తర్వాత మార్చ్ 2027 వరకు మనకు ఈ సెన్సస్ ఆపరేషన్ అనేది కన్క్లూడ్ అవుతుంది. అండ్ ఇది మన కంట్రీ యొక్క ఫస్ట్ డిజిటల్ సెన్సస్ కాబోతుంది, రైట్. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా యొక్క నెక్స్ట్ సెన్సస్ అనేది మార్చ్ 1, 2027 కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనం చూసినట్లయితే 16 years గ్యాప్ తర్వాత జరుగుతుంది ఆఫ్టర్ 2011 సెన్సస్. సో ఇప్పటి వరకు మనం ఏది చదివినా 2011 సెన్సస్ ప్రకారం మనం చదువుతూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనకి 2027లో కొత్త సెన్సస్ అనేది రాబోతుంది. అండ్ ఫస్ట్ టైం ఇదొక డిజిటల్ సెన్సస్ అవుతుంది. సో ఈ సెన్సస్లో మనకు క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో ఇదొక సిగ్నిఫికెంట్ పాలసీ మూవ్, ఎందుకంటే ఇది మనకు రిప్రజెంటేషన్ కోసం, సోషల్ జస్టిస్కి దీనికి చాలా ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ సెన్సస్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ అ సెన్సస్? సెన్సస్ అనేది ఒక అఫీషియల్ కంప్లీట్ కౌంట్ ఆఫ్ అ కంట్రీస్ పాపులేషన్. సో ఒక దేశంలో ఉన్న మొత్తం జనాభా ఎంత ఉంది దానికి సంబంధించిన అఫీషియల్ అండ్ కంప్లీట్ కౌంటే మన జనాభా లెక్కలు లేదా సెన్సస్. అండ్ దీనిలో మనకు డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అనేవి కూడా ఉంటాయి, కండక్టెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో జనరల్గా మనకి జనాభా లెక్కలు లేదా సెన్సస్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఇది మనకు అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇండియాలో చూసినట్లయితే మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అ డిసెన్యువల్ సెన్సస్.
సో ఇట్ హస్ కండక్టెడ్ ఎవ్రీ 10 years. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెన్సస్ కి సంబంధించిన బేసిక్ డేటా. దీని యొక్క కీ హైలైట్స్ చూసినట్లయితే ఇది మనకు ఒక 2 phase ప్రాసెస్. ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ షెడ్యూల్ చేస్తారు. ఫేజ్ 2లో జనాభాను లెక్కిస్తారు, పాపులేషన్ ఎన్యూమరేషన్. దీనిలో మనకు క్యాస్ట్ డేటా కూడా ఇంక్లూడ్ చేస్తారు. దెన్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా క్యాస్ట్ అనేవి కౌంట్ చేయబోతున్నారు. అండ్ మనకు ఎస్సీ ఎస్టీ కాకుండా ఇంకొక కొత్త కాలం కూడా యాడ్ చేయబోతున్నారు టు ఇంక్లూడ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీస్ అండ్ అదర్ కేటగిరీస్. అండ్ ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్. ఈ డేటా కలెక్షన్ అనేది ఒక మొబైల్ యాప్ ద్వారా చేయబోతున్నాం. అండ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫర్ ఎన్పిఆర్ అప్డేటెడ్ హౌస్ హోల్డ్స్. సో నేషనల్ పాపులర్ రిజిస్టర్లో అప్డేట్ అయిన హౌస్ హోల్డ్స్కి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. అండ్ దెన్ ఎన్యూమరేటర్ డీటెయిల్స్. మనకి ఆల్మోస్ట్ 30 లక్షల ఎన్యూమరేటర్స్ అవసరం ఉన్నారు, మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. సో వీరిని ఈ సెన్సస్ ఎక్సర్సైజ్లో దీనికి ట్రైన్ చేయబోతున్నారు. దెన్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఇట్ విల్ బి కండక్టెడ్ అండర్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అండ్ సెన్సస్ రూల్స్ ఆఫ్ 1990. రిమెంబర్ దీస్ యాక్ట్స్. దెన్ డీలిమిటేషన్ ఇంపాక్ట్. ఈ 2027లో చేసే సెన్సస్ ఏదైతే ఉందో దీని యొక్క డేటాని మన లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేయడానికి యూజ్ చేస్తారు, రైట్? సో ప్రస్తుతం మనకు ఈ డీలిమిటేషన్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే 1971 సెన్సస్ డేటాని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. సో మనకి జనరల్గా ఎలక్షన్ టైంలో డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి, రైట్? మనం మొత్తం కంట్రీని డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తాం. సో ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని 1971 సెన్సస్ డేటా ప్రకారం దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనకు కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకు 2027 సెన్సస్ డేటా వచ్చిన తర్వాత మన యొక్క లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ని మరి తిరిగి రీఅరేంజ్ చేస్తారు, రీడ్రా చేయడం జరుగుతుంది. సో ఆ డేటా ప్రకారం కావాల్సిన చేంజెస్ అన్ని చేస్తారు. సో ఇట్స్ ఆల్సో లింక్ టు రిజర్వేషన్ ప్రపోజల్స్ ఫర్ విమెన్ అండ్ పార్లమెంట్ అండ్ లోకల్ బాడీస్. సో మనం ఆల్రెడీ చూసాం పార్లమెంట్ అండ్ లోకల్ బాడీస్లో విమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో కూడా మనకు ఈ 2027 సెన్సస్ అనేది లింక్ అయి ఉంది. సో ఇక్కడ మనం కొన్ని బేసిక్స్ని టచ్అప్ చేద్దాం, లైక్ సెన్సస్ వర్సెస్ ఎన్పిఆర్ వర్సెస్ ఎన్ఆర్సీ. ఎన్పిఆర్ అంటే మన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, దెన్ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో వీటి యొక్క కంపారిజన్ చూసినట్లయితే పర్పస్ ఏంటంటే, సెన్సస్ అంటే మన జనాభా లెక్కల యొక్క పర్పస్ ఏంటంటే మన కంట్రీలోని మొత్తం పాపులేషన్ని కౌంట్ చేయడం. ఎన్పిఆర్ యొక్క పర్పస్ చూసినట్లయితే యూజువల్ రెసిడెన్స్, మన కంట్రీలో ఉన్న యూజువల్ రెసిడెన్స్ అంటే సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ని రిజిస్టర్ చేయడం. దెన్ ఎన్ఆర్సీ కేవలం ఇండియన్ సిటిజన్స్ని మాత్రమే ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేయడం దీని యొక్క పర్పస్. అండ్ వీటికి సంబంధించిన లీగల్ బేసిస్ చూసినట్లయితే సెన్సస్కి సంబంధించి సెన్సస్ యాక్ట్ 1948, ఎన్పిఆర్కి సంబంధించి సిటిజన్షిప్ రూల్స్ 2003 అండ్ ఎన్ఆర్సీకి రిలేటెడ్గా సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ సిటిజన్షిప్ రూల్స్ 2003. సో దీనిలో ఎవరు ఇంక్లూడ్ అవుతారు అనేది చూద్దాం. సెన్సస్లో మనకు మన కంట్రీలో ఉంటున్న ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇంక్లూడ్ అవుతారు. అండ్ ఎన్పిఆర్లో మన కంట్రీలో 6 months లేదా అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ నుండి ఉంటున్న యూజువల్ రెసిడెంట్స్ కవర్ అవుతారు. అండ్ ఎన్ఆర్సీలో కేవలం వెరిఫైడ్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతారు. సో ఇది మ్యాండేటరీయా అంటే సెన్సస్ ఎస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎన్పిఆర్ కూడా మ్యాండేటరీ, బట్ ఎన్ఆర్సీ ప్రస్తుతానికి నేషన్ వైడ్గా మ్యాండేటరీ అయితే కాదు, అంటే ఇది కంపల్సరీ కాదు. సో మనకి ఏ విధమైన డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే సెన్సస్లో భాగంగా డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ డేటాని కలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ పర్సన్స్ యొక్క ఏజ్ ఎంత ఉంది, మాట్లాడే లాంగ్వేజ్ ఏముంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్పిఆర్లో మనకు బయోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ పర్సన్స్ యొక్క నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, అడ్రస్, ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. అండ్ ఎన్ఆర్సీలో సిటిజన్షిప్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్ విల్ బి కలెక్టెడ్. దెన్ కమింగ్ టు ద లేటెస్ట్ స్టేటస్, సెన్సస్ మనకు లాస్ట్ సెన్సస్ అనేది 2011లో కండక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ 2027లో రాబోతుంది. అండ్ ఇది డిజిటల్ సెన్సస్గా ఉండబోతుంది. అదేవిధంగా దీనిలో
క్యాస్ట్ డేటా కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. అండ్ ఎన్పిఆర్ వచ్చేసరికి దీన్ని లాస్ట్ మనం 2010లో అప్డేట్ చేసాం అండ్ నెక్స్ట్ అప్డేట్ అనేది పెండింగ్గా ఉంది. అండ్ ఎన్ఆర్సీ కేవలం అస్సాంలో మాత్రమే కండక్ట్ చేశారు, దట్ టు ఫ్రమ్ 2013 to 2019. అండ్ నేషనల్ వైడ్ ఎన్ఆర్సీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క కీ యూసేజ్ ఏంటంటే సెన్సస్ డేటా మనకు పాలసీ ప్లానింగ్లో ఉపయోగపడుతుంది, ఫండ్స్ ఎలొకేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూసాం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఇటువంటి వాటి డీలిమిటేషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. దెన్ ఎన్పిఆర్ అనేది ఎన్ఆర్సీకి ఒక బేసిస్గా ఉంటుంది, అదేవిధంగా పాపులేషన్ వెరిఫికేషన్కి హెల్ప్ అవుతుంది. దెన్ ఎన్ఆర్సీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి, సిటిజన్స్ని వెరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. కమింగ్ టు కాస్ట్ ఎన్యూమరేషన్, మనకు 2027 సెన్సెస్ అంటే మన నెక్స్ట్ సెన్సెస్ నుండి కాస్ట్ ఎన్యూమరేషన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీలో కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది జరగదు. సో ఇది మనకు సెన్సెస్, ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. సో ఇటువంటి బేసిక్స్ పైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఎందుకంటే మనకు సెన్సెస్ అనేది రాబోతోంది 2027లో అండ్ ఇది మనకు న్యూస్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దిస్. సో ఈ పర్టికులర్ టేబుల్ ఏదైతే మనం డిస్కస్ చేసామో వీటి యొక్క డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్, సో ప్లీజ్ డూ రిమెంబర్ దీస్. ఇవాళ మన లాస్ట్ డిస్కషన్ పెరీలియస్ ట్రెక్. సో ఇది మౌంట్ అన్నపూర్ణకు సంబంధించింది అండ్ ఈ మౌంట్ అన్నపూర్ణ సెంట్రల్ హిమాలయస్లో భాగంగా ఉంది. అండ్ దీని యొక్క ఎలివేషన్ అంటే హైట్ చూసినట్లయితే 8091 meters అండ్ ఇది మనకు 10th హైయెస్ట్గా ఉంది, రిమెంబర్ దిస్. And this lies within Annapurna Conservation Area. And it's known for high risk and ecological importance. So దీని యొక్క ట్రెక్కింగ్ అనేది చాలా హై రిస్క్ అండ్ ఆల్సో దీని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ మౌంట్ అన్నపూర్ణ. ఇక్కడ మనం చూడొచ్చు మన హిమాలయాస్ అండ్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ రేంజెస్ని కూడా మనం చూడొచ్చు. అండ్ హియర్ మనకి న్యూస్లో ఉన్న మౌంట్ అన్నపూర్ణ యొక్క లొకేషన్ ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అండర్ అవర్ సెంట్రల్ హిమాలయాస్. సో ఇక్కడ మనం అదర్ రేంజెస్ కూడా చూడొచ్చు. హియర్ వీ హ్యావ్ పీర్ పంచల్, మిడిల్ హిమాలయాస్, ధౌలధర్ రేంజ్ ఓవర్ హియర్, రైట్. అండ్ దెన్ శివాలిక్స్ రేంజ్ విచ్ ఇస్ ఔటర్ హిమాలయాస్. అండ్ ఇక్కడ మనకు K2 ఉంటుంది. దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ కారాకోరం రేంజ్. ఇది లదాఖ్ రేంజ్, దిస్ ఇస్ జస్కర్ రేంజ్ అండ్ దీస్ ఆర్ గ్రేట్ హిమాలయాస్. And here we have Mount Kamet, Mount Kailash, Nanda Devi, Garla Mandata. Then we have Choyu, Makalu, Mount Everest, Mount Kanchenjunga, and here we have Namcha Barwa. సో ఈ పీక్స్ యొక్క లొకేషన్ అనేది మనకు జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మనకు ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్ అరేంజ్మెంట్ వీటిపైన కూడా మనకు ఆల్రెడీ చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ రేంజెస్ని మనం నార్త్ టు సౌత్ అరేంజ్ చేయాలి, అదేవిధంగా ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్. సో ఈ విధంగా ఈ అరేంజ్మెంట్ అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో డూ గో త్రూ ద మ్యాప్ అండ్ వీటి యొక్క లొకేషన్స్ మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. So that is all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye-bye.